Hello students, welcome back to our channel TS EAP set and AP MSET 2024 సంబంధించినటువంటి యొక్క ఎంసెట్ ఎగ్జామినేషన్లో మనము ఏ విధంగా యొక్క చీట్ కోర్స్ కానీ అదేవిధంగా ట్రిక్స్ కానీ టిప్స్ కానీ ఏ విధంగా అప్లై చేయాలి ఎగ్జామినేషన్లను కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీకైతే జెన్యూన్ సీట్ కోర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను ఈ వీడియోలో కంప్లీట్గా అయితే ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఎండ్ వరకు అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ క్లారిటీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ కూడా ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా వినండి గైస్. ఇక్కడ వచ్చేసి మనకు దాదాపుగా వచ్చేసి మనకి ఎంత ఉంటుంది ఎగ్జామినేషన్ పేపర్ వచ్చేసి మనకి ఇక్కడ 160 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, మనకి ఇక్కడ 160 క్వశ్చన్స్లో వచ్చేసి ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండేనమాట. మనకి ఇక్కడ వచ్చేసి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. అదేవిధంగా దీనికి మనకు టైం వచ్చేసి ఎంత ఉంటుంది టోటల్గా మనకు 180 మినిట్స్ అనమాట. ఓకే, 180 మినిట్స్ టైం అయితే మనకు డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట యొక్క ఎగ్జామ్ మనము రాయడానికి. అదేవిధంగా మరి యొక్క ఏ విధంగా మనము యొక్క చీట్ కోర్స్ అప్లై చేయాలి, అదేవిధంగా ఈ టిప్స్ కూడా ఏ విధంగా పాటించాలి ఇప్పుడు చూద్దాం వచ్చేసి స్టెప్ బై స్టెప్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఒక క్వశ్చన్ అనుకోండి. ఈ ఒక క్వశ్చన్కి వచ్చేసి మనకు డైరెక్ట్గా 4 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒక క్వశ్చన్కి వచ్చేసి మనకి ఏ ఉంటుంది, బి ఆప్షన్ ఉంటుంది, సి ఆప్షన్ ఉంటుంది, అదేవిధంగా డి ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇందులో మనం ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే మనకు అక్కడ ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది కదా ఆ యొక్క కరెక్ట్ ఆన్సర్ వెతకడానికి అయితే ట్రై చేస్తాము. కానీ మీరు ఈ యొక్క ప్రాసెస్ అయితే వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడైతే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైతే రాంగ్ ఆన్సర్ ఉంటుందో దాన్ని వెతకడానికి అయితే మనం ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాంగ్ ఆన్సర్ మీరు వెతుకుతున్నారు అనుకోండి, అక్కడ వచ్చేసి మీకు ఇక్కడ బి అండ్ సి అయితే రాంగ్ అయింది అనుకున్న ఆన్సర్ మీకు అనుకున్న ఆప్షన్లో బి అండ్ సి రాంగ్ ఆప్షన్ అయింది అనుకో, అక్కడ మనకి ఏముంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం మిగిలిపోయింది అక్కడ. ఓకే, ఏ అండ్ డి అనేది మనకు మిగిలిపోయి జరిగింది. ఓకే, ఏముంది మనకి ఇక్కడ ఏ అండ్ డి ఆప్షన్ అయితే మనకి మిగిలిపోవడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా అవుతుందంటే ఇది వచ్చేసి మనకు ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్స్గా మనకు మారిపోవడం జరిగింది అనమాట. ఏ విధంగా మారిపోయింది మనకి ఇక్కడ ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి అయితే మనకి ఇక్కడ ఫామ్ కావడం జరిగింది. ఇందులో వచ్చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వచ్చేసి మీరు ఏదో ఒకటి చూస్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏది ఒక ఏ ఆప్షన్ రైట్ అయింది అనుకోండి, మీరు ఏ ఆప్షన్ ఇచ్చేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఏ ఆప్షన్ మనకు ఎగ్జామినేషన్ కరెక్ట్ అయింది అనుకోండి, మీకు మార్క్స్ వస్తాయి. ఇన్ కేస్ మరి ఇదొక సేమ్ ఈ విధంగా అన్నిటికీ పాటించాలంటే కూడా దానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఏ విధంగా పాటించాలి కూడా మళ్ళీ ఇప్పుడు చూద్దాం వచ్చేసి స్టెప్ బై స్టెప్ కూడా ఈ విధంగా మనం అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి స్టూడెంట్స్ వచ్చేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ ముందుగా ఏం చేయాలంటే మీకు ఏవైతే క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా వస్తాయో ఇక్కడ మనకు 160 క్వశ్చన్స్లో మనకు 3 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఏవి 3 కేటగిరీస్ అన్నమాట ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్, ఓకే, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నమాట. మనకు ఈ మూడు సబ్జెక్ట్లో మీకు ఏవైతే క్వశ్చన్స్ ఫస్ట్ వస్తాయో పర్ఫెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా, ఆ యొక్క క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ యొక్క చీట్ కోర్స్ కానీ టిప్స్ అయితే అప్లై చేయండి. ఎందుకంటే మీరు టైం అయితే వెంటనే వెయిట్ చేసుకోకండి. ఫస్ట్ మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేసిన తర్వాత ఈ యొక్క చీట్ కోర్స్ అయితే మీరు అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించి ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ సంబంధించి యొక్క చీట్ కోర్స్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఏదైతే మనకి ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఉంటుంది కదా అందులో వచ్చేసి మనకి లైక్ ఏ విధంగా అంటే నన్ ఆఫ్ ది ఎబో. ఓకే, నన్ ఆఫ్ ది ఎబో అనే ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఆల్ ది ఎబో అనే ఒక ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఓకే, ఆల్ ది ఎబో అనే ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయన్నమాట. ఎప్పుడైనా సరే ఇలాంటి ఆప్షన్స్ ఉంటే మీరైతే ఎలిమినేట్ చేయకండి. ఎందుకంటే మనకు అవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి కూడా ఖచ్చితంగా ఏదైతే లెంతీ క్వశ్చన్స్ ఆ విధంగా ఉంటాయి కదా, ఖచ్చితంగా నన్నాది ఎబోనన్నా లేదంటే ఆల్ ది ఎబోనన్నా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరైతే స్టెప్ బై స్టెప్ అనమాట 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు ఇందులో ఏదో ఒక ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట గైస్, అందరూ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎన్వరకు చూడండి గైస్. స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ఫుల్గా మనం చూద్దాం ఒకసారి టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి కూడా. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి అనమాట ఏందైతే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి ఏదైతే లెంతీ అనమాట. మనకి లెంతీగా ఉంటుంది కదా మనకి ఆప్షన్లో. ఓకే, లెంతీగా ఉండదాన్ని మీరు ఏం చేస్తారో స్కిప్ చేయకండి. ఓకే, మనకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఏదైతే మనకు నియరెస్ట్ ఉంటుంది కదా, దగ్గరగా మీరు అనుకున్నటువంటి మీరు ఆన్సర్ చేసి ఉంటారు కదా, దానికి ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ యొక్క ఆప్షన్ అయితే మీరు అయితే ఎలిమినేట్ చేయవద్దు. ఈ యొక్క 2 ఆప్షన్లు అయితే ఎలిమినేట్ చేయవద్దు అనమాట. మీకు వచ్చేసి 4 ఆప్షన్లో ఏవైతే లాంగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఏవైతే ఫిజిక్స్ తీసుకోండి.
ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి సంబంధించి కింద మన డిస్క్రిప్షన్లో 4 ఉంటాయి అనమాట. 4 ఆప్షన్లు ఉంటాయి కదా ఏబీసీ ఆప్షన్లో. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ బి ఆప్షన్ కూడా లెంతీ ఉందనుకోండి, దాని యొక్క మ్యాటర్ కింద లెంతీ ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ ఆప్షన్ అయితే మనకు రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క 4 ఆప్షన్స్లో ఏవైతే ఎలిమినేట్ చేయొద్దు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఏదైతే మనకి ఇక్కడ లెంతీ ఉంటుందో, ఫస్ట్ వన్ వచ్చేసి ఓకే లెంతీ దాన్ని మనం ఎలిమినేట్ చేయొద్దు. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ ఏదైతే నియరెస్ట్గా ఉంటుందో మన ఆన్సర్ దగ్గరలో, ఈ 2 ఆప్షన్స్ అయితే మనం ఎలిమినేట్ చేయొద్దు అనమాట. ఇందులో మనం ఏదో ఒకటి పెట్టుకున్నా కానీ మనకు ఒక 50% అనమాట. వచ్చేసి అయితే 50% అవకాశం అనమాట మనకి యొక్క ఆన్సర్ రైట్ కావడానికి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 160 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేశారనుకోండి, మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్ని ఒక 40 అటెంప్ట్ చేశారు అనుకోండి, పర్ఫెక్ట్ మీరు 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. ఇంకా 40లో పోతే ఇంకా మనకి ఎంత ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 120 అనమాట. ఈ 120లో మీకు ఈ విధంగానే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు ఫాలో అయ్యి కూడా క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనుకోండి, మీకు దాదాపుగా ఇందులో లేదన్నా మీకు ఎన్ని వస్తుంది, వచ్చేసి ఒక 50 వేసుకుందామండి. ఓకే 50, ఓకే అవి 50 40 ఎంత అయితే మనకి ఇక్కడ 90 అనమాట. టోటల్గా మీరు 90 మార్క్స్ అయితే స్కోర్ చేసినట్టు అనమాట. ఎంతకు మనకి ఇక్కడ 160కి 90 మార్క్స్ స్కోర్ చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీకు ర్యాంకులు కూడా ఒక 8000 ర్యాంక్, ఒక 9000 ర్యాంక్, 10,000 ర్యాంక్ లోపల ఖచ్చితంగా మీకు అయితే మంచి ర్యాంక్ లైనింగ్ అయితే అవకాశం ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ వచ్చేసింది మన కాన్సెప్ట్ కొంచెం మర్చిపోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏవైతే ఇక్కడ లెంతీ ఆన్సర్, అదేవిధంగా ఏదైతే నియరెస్ట్ ఆప్షన్ ఉంటుందో ఆ రెండింటిని అయితే మీరు ఎలిమినేట్ చేయొద్దు. అదేవిధంగా మరి ఎలాంటి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలంటే ఏదైతే మీకు ఇక్కడ ఆడ్గా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి 4 ఆప్షన్ అనుకోండి, ABCD అనమాట. ఇందులో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C అనేది కూడా ఆడ్ అనిపించినట్టు క్వశ్చన్లో మీకు అసలు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇది కాదు చాలా ఆడ్ ఉంది అన్నటువంటి ఈ యొక్క ఆప్షన్ అయితే మీకు ఖచ్చితంగా అయితే ఎలిమినేట్ చేయండి అనమాట. దీనైతే ఎలిమినేట్ చేయాలి. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి ఏదైతే సమ్ ఆఫ్ డిజీజ్ అనమాట. ఓకే, సమ్ ఆఫ్ డిజీజ్ అనమాట. ఏ విధంగా సమ్ ఆఫ్ డిజీజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, అదేవిధంగా మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. మనకు క్లారిఫికేట్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 or 3 వస్తుంది అనమాట. ఇలాంటి కొన్ని కూడా మనకైతే కొన్ని అయితే మనకు వారు కూడా సిమిలర్గానే 2-3 ఆన్సర్ ఇచ్చి ఉంటారు అనమాట. అందులో కూడా మనకు ర్యాంక్ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి కూడా మీరు ఎలిమినేట్ చేయండి. ఓకే గైస్, అదేవిధంగా మరి యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అని ఫాలో అయితే ఖచ్చితంగా మాకు మంచి మార్క్స్ వస్తాయని కూడా గైస్ ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ అనమాట. మీరు ఏవైతే పర్ఫెక్ట్ ఇచ్చిన తర్వాత యొక్క టిప్స్ అయితే ఫాలో అవ్వండి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా. అదేవిధంగా నేను ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు 2020లో నేను కూడా ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఉన్నాను. అప్పుడు కూడా నేను పాటించినటువంటి ట్రిక్స్ అండ్ టిప్స్ మీకు అయితే చెప్పడం జరిగింది. దాదాపుగా అప్పుడు నాకు కూడా ఒక ర్యాంక్ అయితే మంచి ర్యాంక్ అయితే రావడం జరిగింది. మంచి ర్యాంక్ అంటే నాకంటే చాలా లాంగ్ అయితే ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కూడా నేనైతే ఇవైతే షేర్ చేసుకున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి గైస్, ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్ బి అయితే మీరైతే కాన్ఫిడెన్స్తో ఎగ్జామినేషన్ అయితే రాయండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా మీరు పీస్ అండ్ మైండ్తో మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అయితే పర్ఫెక్ట్ అయితే రాయండి. అదేవిధంగా మీరు ఒకసారి మనకు 180 minutes టైం ఉంటుంది కదా, ఇందులోనే మీరైతే కంప్లీట్ చేయడానికి అయితే చూసుకోండి. ఓకే, మనకు టైం ఉంది కానీ ఒకటే క్వశ్చన్ మీద అయితే బర్డెన్ పడైతే ఒక టైం అయితే వేస్ట్ చేసుకోకండి. స్టెప్ బై స్టెప్ అనమాట మీరు టార్గెట్ అనమాట. ఇక్కడ 160 క్వశ్చన్కి 160 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్టు ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మంచి ర్యాంకు, మంచి స్కోర్, మంచి ర్యాంక్ రావాలి. పెద్ద కాలం మీకు కూడా సీట్స్ రావాలని కూడా మన ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే ముందుగానే ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను గైస్. అదేవిధంగా మన ఛానల్ని ఇంకెవరైనా స్టూడెంట్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.